తప్పనిసరిగా ఈవేళ ఏదైతే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కల్తీ ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో వాటి విషయం మీద కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా సీరియస్ గా, ఎందుకంటే నిన్న కూడా మీరు చూశారు శ్రీకాకుళంలో వాటర్ మరి అక్కడ పైపుల ద్వారా లీక్ అయి కలిస్తే ఇమీడియట్లీ అక్కడ మనం కమిషనర్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఒక సీరియస్ గా ఒక మెసేజ్ కూడా ఎక్కడికక్కడ అధికారులు కూడా మనం కూడా ఇస్తూ ఉన్నాం. అందుకు ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇది కూడా ఒక లెసన్ గా తీసుకుని ఏదైతే మిల్క్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో, అంటే ఎందుకంటే ఇదివరకు పాల ప్యాకెట్లు కానీ లేదా పౌడర్ కానీ వాడేవాళ్ళం, దానికంటే ఇంకా ఎక్కువ సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో చాలా గేదె పాలు సురక్షితంగా ఉంటాయనే ఉద్దేశంతో చాలా మంది ఈ గేదె పాల మీద ఆధారపడుతూ ఉన్నారు. అయితే ఆ గేదె పాలని స్టోర్ చేసేటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి పరిస్థితులు ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. అంచేతే అటువంటి బాక్సెస్ కానీ కూలింగ్ కానీ ఎక్కడైతే వ్యాపారాలు ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా అవగాహన ఇచ్చి ఎప్పటికప్పుడు వీటిని అధికారులు కూడా విస్తృతంగా తనిఖీలు చేసేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఏదైతే 15 మంది ఇప్పుడు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో మాక్సిమం వీళ్ళందరిలో కూడా వెంటిలేటర్ మీద, అంటే ఒక రోజు వెంటిలేటర్ మీద ఉన్నారు, మరొక రోజు కొంచెం మళ్ళీ రిలైజ్ అవుతా ఉన్నారు. అంటే ఇది అందుకనే ఎప్పటికప్పుడు 48 hours దాడితేనే కానీ కండిషన్ చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అట్లా డే బై డే గడిచే కొద్ది కూడా ఒక్కొక్కరికి తగ్గుతూ వస్తుంది, ఒక్కొక్కరికి పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదే డాక్టర్స్ అదేవిధంగా ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి కూడా మన స్పెషలిస్ట్ లో వస్తున్నారు కాబట్టి పరిస్థితి మరింత మెరుగుపడుతుందని చెప్పేసి మేము కూడా భావిస్తాం. చెప్పారు మినిస్టర్